ఎక్స్క్యూజ్ మీ. కొద్దిసేపు అయితే షాక్లోకి పోయా, ఏంటి దోశలోకి మజ్జిగ ఇచ్చాడని. సో దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది, 11 అయింది టైము. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ ప్రదీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ మై వాయిస్. ఎస్టర్డే స్టేడియంలో ఫుల్గా గట్ చేసి మొత్తం వాయిస్ అయితే పోయింది. సో మీరు కనుక ఇంకా వీడియో చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో లింక్ అయితే పెడతా, సో అక్కడికి వెళ్ళి చూసేసేయండి. అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్, ఈ వ్లాగ్ అయితే తిరుమలకి వెళ్తున్నాము నేను అన్న. 5:10కి ట్రైన్ ఉంది, రాయలసీమ ఎక్స్ప్రెస్. సో ఇంకా అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. ప్రస్తుతానికైతే క్యాబ్లో వెళ్తున్నాము సికింద్రాబాద్కి. సో మీరు కానీ నాతో పాటు తిరుమలకి వచ్చి చూడండి మీరు కానీ. సో ఆఫ్టర్ 7 years తర్వాత అయితే ట్రైన్ ఎక్కిన ఈరోజు. మోస్ట్లీ ఐ ప్రిఫర్ బస్, ఈసారి ఎందుకు ట్రైన్ ఎక్కా. ట్రైన్ జర్నీలో నాకు ఇష్టమైంది ఏంటంటే ఆ సీనరీస్ అండ్ అప్పుడప్పుడు వచ్చే స్నాక్స్. సో దానికోసమే ట్రైన్ జర్నీ చేయాలనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. 7కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడికి, తిరుపతికి. మా ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్లో జలక్ ఇస్తుంది ఒకటి. అంటే మనము గేర్ వేసి క్లచ్ సరంగా వదిలామనుకో ఎట్లా షేక్ ఇస్తుంది అట్లా ఇచ్చింది. ఫస్ట్ టైం అయితే గుండె జారిపోయింది. తర్వాత నుంచి అర్థమైంది కొద్దిగా. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి కొండపైకి ఎక్కుదాం. ట్రైన్ దిగ్గానే వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇంకా ఆకలి వేస్తుంటే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి దోశ అయితే ఆర్డర్ చేశా. కొద్దిసేపు అయితే షాక్లోకి పోయా, ఏంటి దోశలోకి మజ్జిగ ఇచ్చాడని. తర్వాత తెలిసింది ఏంటంటే అది చట్నీ అంట. ఇంకా మన గురించి తెలిసిందేగా, అసలే ఇంట్రోవర్టు. ఇంకా సరే ఏం అడుగుతావులే అని అదే అడ్జస్ట్ అవుతుంటే మా అన్న మాత్రం నాకు గట్టి చట్నీనే కావాలని తెప్పించాడు. ఇంకా పనిలో పని మనంగానే తెప్పించేసాం. ఇంకా టిఫిన్ అయ్యాక పక్కనే మనకైతే బస్ స్టాండ్ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి తిరుమల బస్ అయితే ఎక్కేసాము. సూపర్ బాగున్నారు. ఫస్ట్ అయితే మాకు రూము పైన దొరకలేదు తిరుమలలో యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఎందుకో ఒకసారి అన్న సైట్ ఓపెన్ చేశాడంట, అప్పుడు ఓపెన్ అయ్యే కరెక్ట్గా. సో ఇప్పుడే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసేసి వచ్చాము. 11కి మా స్లాట్.
సో 15 మినిట్స్ తర్వాత మెసేజ్ అయితే వచ్చింది. ఈ నేమ్ వచ్చేసి మధుశ్రీ వక్కలదేవి. సో రూమ్ మాత్రం చాలా సూపర్ ఉంది, వెంటిలేషన్ అంతా. సో మీరే చూడండి ఒకసారి. నీట్నెస్ వైజ్ మొత్తం అంతా చాలా బాగుంది ఇక్కడ అసలు. మాకు రూమ్కి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ అయితే ఉన్నింది, సారంగి రెస్టారెంట్ అని. ఇంక అక్కడికి వెళ్ళి స్పెషల్ థాలీ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. కంచం ఏంటి ఎంత ఉంది? సో మాకైతే దర్శనానికి 9కి వచ్చింది స్లాట్, అండ్ ఇప్పుడైతే టైం 8 అయింది. సో అర్జెంటుగా రెడీ అయ్యి ఏదైనా టిఫిన్ లైట్గా తినేసి ఇంకా దర్శనానికి వెళ్ళి నిలబడాలి. దాని తర్వాత షాపింగ్ లైట్గా చేసుకోవాలి. అండ్ చెప్పాలంటే ఈసారి ఎందుకో రష్ ఎక్కువగా లేదు, కొద్దిగా మీడియంగానే ఉంది. మరి ఏమో రీజను, కానీ తిరుపతికి వస్తే అదొక వైబ్ వేరబ్బా అసలు. సరే ఇంకా దర్శనానికి వెళ్దాం పద మనం. సో ఇప్పుడు ఏటీసీ సర్కిల్ దగ్గర ఉంది మాదైతే దర్శనము. సో అక్కడికి జీప్లో వెళ్తున్నాము. టైం ఎంతేందిరా? 8:30. సో ఇప్పుడున్న రష్ ప్రకారం ఎంత లోపల బయటకు రావచ్చు మనం? 2 అవర్స్ 3 అవర్స్ 2 అవర్స్ ఏం పట్టకపోతున్నా, 1.5 అవర్. 2 to 3 అవర్స్. చూద్దాం ఎవరిది కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే. సో దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది, 11 అయింది టైము. 2.5 అవర్స్ పట్టింది. సో అసలు ఆ వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు మాత్రం అసలు ఆ 10 సెకండ్స్ అట్లే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అసలు అంత అసలు నో వర్డ్స్ టు డిఫైన్ అసలు. సో తిరుమల దర్శనం అయిపోయిన నెక్స్ట్ డేనే మేమైతే కాళహస్తికి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది అసలు. సో కాళహస్తి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడితో ట్రిప్ అయితే ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.